హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీ తెల్ల జుట్టుని న్యాచురల్ పద్ధతిలో నల్లగా మార్చుకోవడం కోసం ఒక మంచి టిప్ అయితే చెప్తున్నానండి. 80 సంవత్సరాల బామ్మ చెప్పిన టిప్ అండి. 80 సంవత్సరాల బామ్మగారు ఇప్పటికీ కూడా ఇదే టిప్ను వాడుతున్నారంటండి. ఈ టిప్ను వాడి ఆవిడ జుట్టుని ఇప్పటికీ కూడా నల్లగా ఉంచుకున్నారంటండి. మరి మనము కూడా ఎంత పెద్ద వయసు వచ్చినా గానీ తెల్ల జుట్టు రాకుండా మన జుట్టు అంతా కూడా నల్లగా ఒత్తిగా షైనీగా ఉంచుకోవడానికి ఈ హోమ్ మేడ్ హెయిర్ డై అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి. మరి తెల్ల జుట్టు సమస్య వచ్చిన వెంటనే మార్కెట్ లో దొరికే హెయిర్ డైస్ వాడుతున్నారండి. నేచురల్ పద్ధతిలోనే మన ఇంట్లో ఉండే వాటితోనే మన తెల్ల జుట్టుని నల్లగా మార్చుకోవడం కోసం ఇప్పుడు నేను చెప్పబోయే ఈ రెమెడీ బెస్ట్ రెమెడీ అండి. చాలా చక్కగా మీ తెల్ల జుట్టుని 1 వాష్ కే నల్లగా మార్చుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దామండి. మరి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం లేట్ చేయకుండా ఈ పవర్ఫుల్ హోమ్ మేడ్ హెయిర్ డైని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ హెయిర్ డైని తయారు చేసుకోవడానికి స్టవ్ పైన ఐరన్ కడాయి పెట్టుకోవాలండి. మీ దగ్గర ఐరన్ కడాయి లేకపోయినా పర్వాలేదండి. అల్యూమినియం కడాయిలో అయినా కానీ ఈ రెమెడీని తయారు చేసుకోవచ్చు. కడాయి కొద్దిగా వేడైన తర్వాత ఇందులో మస్టర్డ్ ఆయిల్ ని యాడ్ చేసుకోవాలండి. మస్టర్డ్ ఆయిల్ పూర్వం రోజుల నుంచి కూడా మన పెద్దవాళ్ళందరూ కూడా వాళ్ళ జుట్టుకు వాడేవారంటండి. మా నాన్నమ్మ అయితే చెప్పింది. తెల్ల జుట్టు అనేది ఎప్పటికీ రాదండి. ఒకవేళ మన తెల్ల జుట్టు వచ్చినా గానీ తెల్ల జుట్టు నల్లగా మార్చడానికి ఆవాల నూనె ఎంతో బాగా ఉపయోగపడుతుందండి. ప్యూర్ ఆవాల నూనె 1 కప్పు వరకు యాడ్ చేసుకుందాము. ఇది తెల్ల జుట్టు నల్లగా మార్చడమే కాకుండా హెయిర్ ఫాల్ అవ్వకుండా ఆపుతుంది. హెయిర్ గ్రోత్ ను ప్రమోట్ చేయడంలో మస్టర్డ్ ఆయిల్ చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత 1 స్పూను కలుంజి సీడ్స్ తీసుకోవాలండి. ఇవి బ్లాక్ సీడ్స్ అని కూడా అంటారు. మనకు ఆన్లైన్ లో దొరుకుతాయి, అలాగే ఆయుర్వేద స్టోర్స్ లో కూడా దొరుకుతాయండి. ఇవి తెల్ల జుట్టుకి చాలా బాగా ఉపయోగపడతాయండి. కలుంజి సీడ్స్ వాడడం వల్ల మన జుట్టు పైన మ్యాజిక్ చేస్తుందంటే నమ్మండి. తెల్ల జుట్టుని నల్లగా మార్చడంలో కలుంజి 100కి 200% వర్క్ అవుతుందండి. 1 స్పూన్ కలుంజి సీడ్స్ తర్వాత మెంతుల్ని కూడా తీసుకున్నామండి. మెంతుల్ని మనం ఎక్కువగా వంటల్లో వాడతామండి. వంటలతో పాటు మన హెయిర్ కేర్ కి కూడా ఎంతో చక్కగా ఉపయోగపడతాయండి. మరి అప్పుడప్పుడే వస్తున్న వైట్ హెయిర్ నివారించి మన జుట్టు అంతా కూడా నల్లగా అయ్యేటట్టుగా చేయడంలో మెంతులు కూడా సహజ సిద్ధంగా మన జుట్టుకి పనిచేస్తాయండి. ఇలా మన వంటింట్లో ఉండే కలుంజి సీడ్స్ తోను మెంతులతోను అలాగే ఇంకో పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ కూడా ఇందులో యాడ్ చేసుకుని మన తెల్ల జుట్టు నల్లగా మార్చుకోవచ్చండి. 1 స్పూన్ మెంతులు కూడా యాడ్ చేసుకుందాము. మెంతులు మన జుట్టులో ఉండే అన్ని రకాల సమస్యల్ని తగ్గించడానికి ఎంతో బాగా ఉపయోగపడతాయండి. ముఖ్యంగా అధిక హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడంలో హెల్ప్ అవుతుంది. జుట్టు కుదులు మొదల నుంచి కూడా పోషణ అందించి జుట్టుని బలోపేతం చేయడంలో ఎంతో చక్కగా హెల్ప్ చేస్తాయండి. మెంతులు కలుంజి సీడ్స్ ఈ రెండింటి కాంబినేషన్ లోను మన జుట్టుకు వాడితే కనుక మనకు 90 ఏళ్ళు వచ్చినా గానీ మన తలలో తెల్ల వెంట్రుకలు రావండి. తెల్ల వెంట్రుకలు నల్లగా మార్చడంలో ఈ సీడ్స్ రెండు కూడా మన జుట్టు పైన మ్యాజిక్ చేస్తాయండి. తర్వాత మనం ఇందులో 2 టేబుల్ స్పూన్లు హెన్నా పౌడర్ ని యాడ్ చేసుకోవాలండి. నేనైతే ప్యూర్ హెన్నా పౌడర్ ని తీసుకున్నాను. మీకు ఆన్లైన్ లో దొరుకుతుంది. బయట గోరింటాకు చెట్టు నుంచి తీసుకున్న ఆకులు ఆరబెట్టుకుని పొడి చేసుకుని ఈ విధంగా కూడా వాడుకోవచ్చండి. గోరింటాకు పొడి మన జుట్టుకి నేచురల్ హెయిర్ డై లా పనిచేస్తుందండి. మన జుట్టుకి సహజ సిద్ధమైన కలర్ ని అందించడంలో గోరింటాకు పొడి ఎంతో చక్కగా హెల్ప్ అవుతుంది. 2 స్పూన్స్ గోరింటాకు పొడిని ఇందులో యాడ్ చేసుకుందామండి. స్టవ్ ని సిమ్ లో పెట్టుకుని ఈ ప్రాసెస్ అంతా కూడా తయారు చేసుకోవాలండి. పూర్వం రోజుల్లో మన అమ్మమ్మలు నానమ్మల కాలంలో ఎక్కువగా ఇదే పద్ధతిని ఉపయోగించేవారంటండి. ఈ మధ్య కాలంలో ఇదే టిప్ ని మంతెన సత్యనారాయణ రాజు గారు కూడా చెప్పారండి. మరి మనం కూడా ఈ టిప్ ని ఉపయోగించి తెల్ల జుట్టును అయితే నల్లగా మార్చుకోవచ్చండి. ఇలా ఒక 10 నిమిషాల పాటు బాగా మరగబెట్టిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలండి. స్టవ్ పై నుంచి దించిన తర్వాత దీనిపైన మూత పెట్టేసి 1 గంట పాటు పక్కన పెట్టేయాలండి. దీన్ని ఏమాత్రం కదపకూడదు. 1 అవర్ తర్వాత మనకి ఆయిల్ ఈ విధంగా తయారవుద్దండి. ఈ ఆయిల్ ని వేరే బౌల్లోకి స్ట్రైన్ చేసుకోవాలి. ఇలా న్యాచురల్గా మన ఇంట్లో ఉండే వస్తువులతో ఇలా తయారు చేసుకుని మన హెయిర్కి అప్లై చేయడం వల్ల మన హెయిర్ అనేది చాలా హెల్తీగా ఉండడమే కాకుండా మన జుట్టు అనేది కూడా దృఢంగా పెరగడం కోసం హెల్ప్ అవుతుందండి. అప్పుడప్పుడే వైట్ హెయిర్ వస్తుంది అనేవాళ్ళు ఈ ఆయిల్ని వాడినట్టయితే మీ వైట్ హెయిర్ని బ్లాక్ హెయిర్గా మారడం కోసం చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందండి.
మన వైట్ హెయిర్ని బ్లాక్ హెయిర్గా మార్చే అద్భుతమైన ఆయిల్ అయితే రెడీ అయిపోయిందండి. మన తలలో ఎంత ఎక్కువ వైట్ హెయిర్ ఉన్నా కానీ మన వైట్ హెయిర్ని బ్లాక్ హెయిర్గా మార్చడం కోసం అద్భుతంగా అంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి. ఇలా తయారు చేసుకున్న ఈ ఆయిల్ని 2 నెలల నుంచి 3 నెలల వరకు కూడా నిల్వ ఉంచుకోవచ్చండి. మూతన్న ఒక గాజు బాటిల్లో ఈ ఆయిల్ని స్టోర్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఇలా తయారు చేసుకున్న ఈ ఆయిల్ని మన జుట్టుకి ఎలా అప్లై చేయాలో నేను మీకు అప్లై చేసి చూపిస్తానండి. ఇలా మనం ఆయిల్ చేతిలో తీసుకుని మన తల భాగం అంతా కూడా అప్లై చేసుకోవాలండి. ఏ ప్లేస్లో అయితే ఎక్కువగా వైట్ హెయిర్ ఉందో ఆ ప్లేస్లో మనం ఎక్కువగా ఈ ఆయిల్ని పట్టేటట్టుగా అప్లై చేసుకోవాలి. మనం ఆయిల్ ఎలా అప్లై చేసుకుంటామో అదే విధంగా ఈ ఆయిల్ని కూడా మన జుట్టుకి అప్లై చేసుకోవాలండి. ఇది మన స్కాల్ప్ భాగానికి బాగా పట్టేటట్టుగా అప్లై చేసుకోవాలండి. ఇలా మొత్తం మన జుట్టు అంతా కూడా కవర్ చేసుకుంటూ ఈ ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఒక రోజు నైట్ అంతా కూడా మన తలపైన ఉండేటట్టుగా చూసుకొని ఎర్లీ మార్నింగ్ మనం తలస్నానం చేసేవచ్చండి. ఈ విధంగా మీరు వారానికి 2 సార్లు వాడుతున్నట్టయితే మన జుట్టు అనేది వైట్ హెయిర్ నుంచి బ్లాక్ హెయిర్గా మార్చుకోవడం కోసం చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. ఒక రోజు నైట్ అంతా కూడా మన తలపైన ఉంచుకున్న తర్వాత ఎర్లీ మార్నింగ్ మీరు ఏ షాంపూతో అయితే తలస్నానం చేస్తారో అదే షాంపూతో తలస్నానం చేసేయాలండి. అలాగే మీరు కుంకుడికాయ రసంతో తలస్నానం చేసినట్టయితే ఇంకా మంచి ఫలితం అయితే వస్తుందండి. ఈ రెమెడీని మనం వారంలో 2 సార్లు మన జుట్టుకు అప్లై చేయాలండి. ఇలా మీరు వారానికి 2 సార్లు చెప్పిన నెల రోజులు మీరు వాడినట్టయితే మీ వైట్ హెయిర్ని బ్లాక్ హెయిర్గా మార్చుకోవడం కోసం ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. ఇంట్లో తయారు చేసుకుని మీ వైట్ హెయిర్ని బ్లాక్ హెయిర్గా న్యాచురల్ పద్ధతిలో మార్చుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా చూస్తూ ఉండండి.